మీరు కానీ పోలీస్ ఏంటి ఏమైందో మామూలుగా ఇది చేయకుండా, కానీ పోలీస్ అనేది కూడా మీరు పోలీస్ అయి ఉంటే ఎవరు రోడ్డు మీద కనబడితే పట్ట కొట్టేస్తారు. వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాడు మంచి చేస్తే వాడు అక్కడ ఉండడు. ఏమవుదాం అనుకున్నారు? ఆర్టిస్ట్ అవ్వకుండా ముందు ఏమవుదాం అనుకున్నారు? పుట్టినప్పటి నుంచి అందరూ అడుగుతారు ఏమవుతావు అంటే ఏమలేదు మీరు. నేను డిపార్ట్మెంట్ అయిదాం అనుకున్నా కానీ నేను ఎక్కువ చదువుకోలేదు. 1000% నేను పోలీస్ లో చేయాలని అనుకున్నా కానీ చదువుకోక నేను. ఎంత చదువుకున్నారండి మీరు? నేను 10th వరకు చదువుకున్నా. 10th కూడా సగం చదివి బంద్ చేశాను. వాడి పరిస్థితి ఆ రోజు అలా ఉండే. ఓ అంటే చదువుకుని ఉంటే మీరు కూడా అయి ఉండేవారు. అయి ఉండేవాళ్ళు కూడా నిజమే. చదువు ఆ టైంలో మరి పరిస్థితులు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం బిజినెస్ మెన్సే ఉన్నారు. అవును, ఇప్పుడు డబ్బుతో మొత్తం కంప్లీట్ బిజినెసే. ఇవాళ నువ్వు 2.5 లక్షల మంది ఎన్నుకుంటే, ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఎంబడి 6 నెలలకే మళ్ళీ పార్టీ మారిపోతుంది. నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం అని. తప్పు కదా అది. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కాదు, వాళ్ళ స్వార్థం, వాళ్ళ బిజినెస్ డెవలప్ చేస్తుంది. ప్రతి ఒక్కరు ఇలాగ అయితే ఎట్లా ఇది చేస్తారో అర్థం కావడం లేదు అసలు. ఒకసారి బాధ అనిపిస్తుంది. సమాజం కోసం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మా అసోసియేషన్ మీరు ప్రెసిడెంట్స్ ఇంతమంది చేశారు అంటే చిరంజీవి గారిని మొదలుకొని మనకి ఇప్పటి వరకు విష్ణు గారి వరకు. ఇందులో మీకు ఎవరు బాగా ఇష్టమైన ప్రెసిడెంట్? అంటే నేను అప్పుడు మెంబర్షిప్ కాదనుకుంటా, నేను ఎవరున్నప్పుడు మల్లికార్జున గారు జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు తీసుకున్న కార్డు. అప్పుడు మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, మన ఫౌండర్ చిరంజీవి గారు అప్పుడు తీసుకోలేదు. నేను తర్వాత తీసుకున్నాను. నేను తీసుకున్న 15 ఏళ్ళు అయింది అనుకుంటా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అంతే అంతేనా? అది వేరు. అవును. సో డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుందాం. తప్పకుండా డెవలప్మెంట్ చేయాలి. మీకు ఇష్టమైన హీరో ఎవరన్నా? రతన్ టాటా. హీరో ఎస్. సూపర్. అంటే నా వ్యక్తిత్వానికి రతన్ టాటా. మన కరోనా వచ్చినప్పుడు 1500 కోట్లు ఇచ్చాడు. ఈ భారతదేశంలో నేను ఇచ్చారా? దట్ ఇస్ మై హీరో. ఇచ్చారు ఎవరన్నా? గ్రేట్. నిజమే మీరు చెప్పింది గ్రేట్. ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఈ వయసులో కూడా అసలు ఇంత సినిమా ఇండస్ట్రీకి వస్తే చిరంజీవి గారు. బట్ నా పర్సనల్ గా దేశం కోసం ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే ఆయన ఇంకొక వర్డ్ అన్నాడు, ఆయన 150 లక్షల కోట్ల ప్రాపర్టీ ఉంది నాకు, అది మొత్తం ఇస్తాడు. దేశంకి ఏదైనా జరిగితే 1,50,000 కోట్లు ఉంది ఆయన, అది మొత్తం ఇచ్చేస్తాడు రుణపాయంగా. ఇంకా అట్లా ఆయన మించి ఆయన హీరో ఉన్నాడు అసలు లేరు ఇండియాలో. నాకు అనిపించి చెప్తున్నామ్మా, నాకు ఇష్టమైన హీరో. లేదు మీరు ఇంత క్లియర్ గా సినిమా నటుడు అయితే ఇక బాసు, చిరంజీవి మించిన బిగ్ బాస్.